హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక మంచి వంకాయ రెసిపీని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈసారి వంకాయ చేయాలనిపించినప్పుడు ఎప్పటిలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తిన్న ఎవరైనా కాంప్లిమెంట్ ఇస్తారు, అంత బాగుంటుందన్నమాట. ఎలా చేయాలో చూద్దామా? ఇది చేయడం కోసం నేను ముందుగానే వంకాయలను కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయలని ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల వంకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయలు అనేవి మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న వంకాయలు ఒక 300 గ్రామ్స్ వరకు ఉంటాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు తీసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి వేసుకోండి, ఒక 5-6. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా పౌడర్ లాగా ఇలా చేసుకోండి. కొంచెం బరకగా, మరీ మెత్తగా వద్దు. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయలు వేగాయో లేదో చూద్దాము. వంకాయలు అయితే వేగుతున్నాయండి. ఇలా ఆయిల్లో వేయించడం వల్ల వంకాయ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా వంకాయలన్నీ బాగా వేగాలన్నమాట. ఇలా బాగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరికొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ శనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినపప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, కొంచెం ఆవాలను వేసుకొని ఇవన్నీ చుట్టుపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఎండుమిర్చి కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ఇది కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి మీడియం సైజ్ ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇదంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, తాలింపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక్కసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి చిటికెడు పసుపును కూడా వేసుకోండి. అంతా వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కారం వేసుకున్న తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాలు బాగా మగ్గించాలండి. కారం అనేది బాగా మగ్గాలి. మనం అన్ని పచ్చివి తీసుకున్నాం కదా, అవన్నీ బాగా వేగాలన్నమాట. అలాగే వంకాయలకి కారం అనేది బాగా పడుతుంది. అంతా బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే టేస్టీగా వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. అన్నంలోకి, చపాతీలోకి లేదా పప్పుకి సైడ్ డిష్గానైనా సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి తప్పక ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.